హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక మినీ బ్లాగ్తో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ హల్వాని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చూపిస్తేస్తాను. అందుకంటే ముందు ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంక్రాంతికి పండుగ పనులు ఎంతవరకు వచ్చాయో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే బ్రెడ్ని పీసెస్గా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా దోరగా ఏంపి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెమంతా నెయ్యి వేసి అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి వేంపి పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర ఉన్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు, వాటర్ మిలన్ సీడ్స్ వేసి దోరగా వేంపి పక్కన పెట్టుతాను. ఇందులోకి తీగ పాకం చక్కెర పాకానికి 2 కప్పుల్లో షుగర్ వేసి కొంచెమంత వాటర్, కొద్దిగంత యాలక్కాయల పొడి వేసి లేత తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోకే మనం ముందు డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని, డ్రై ఫ్రూట్స్ని వేసి కలిపేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ. ఎందుకు బ్రెడ్ హల్వా అంటున్నానంటే డబల్ కా మీఠాలో పాలు పోస్తాం, బ్రెడ్ హల్వాలో పాలు పోయాం. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అదే. వేడి వేడి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు తినే కంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే తింటే బాబా సూపర్ టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.